తగిలేదు ఏ పిచ్చి కుక్క పడినట్టు తీర్చు నా ఏంద్ర మళ్ళీ తీసుకుంటాను అంతానా ఏంద్ర మళ్ళీ తీసుకుంటాను అంతానా డబ్బులు బెట్టింగ్ లో వస్తాంటాయి పోతాంటాయి పట్టు నువ్వు పోయి కూర్చో నువ్వేం మాట్లాడుతూ రూపాయి లేకుండా స్టార్ట్ చేసినా పో వాళ్ళ ముందు అసలు ఎవడు బాబట్టినా నువ్వు ఏడు పిలిచినావు ఏడు తిప్పినావు ఏడుకి మనం ఇస్తాను నువ్వు లెక్క ఇచ్చినట్టు లెక్కలు పోగొట్టుకునేవా నేను లెక్కలు పోగొట్టుకునేవా నేను శివా కరా రా రా టిఫిన్ చేసినావా? చేసినా అయిపోయింది. టిఫిన్ అయిపోయిందా? నువ్వు తింటే అయిపోయిందే అంటే అయిపోయింది కాదనా నేను తిన్నే అంటే మంచిది టైం టు టైం తింటాడు. లెక్కనా పట్టుకో ఎంచద్దు ఇది మనకి బెట్టింగ్ లో వచ్చిన లెక్క. బెట్టింగ్ లెక్క ఎప్పుడు ఎంచకూడదు. వండి కరా టైంకి నీకు వండు నిమిషము ఏంటికి నువ్వు నీకు ఇచ్చినా అనేది నాకు ఉంటుందా సాటిస్ఫాక్షన్? నేను ఒకటి గెలుచుకుంటే అయిపోతుందా? డబ్బులు చూపి ఉండన్నా ఎంచద్దు ఎంచలేనా చాలు పోయినా నేను పిలుస్తాను బెట్టింగ్ తగ్గట్టు పిలుస్తా వచ్చేస్తాడు డబ్బులు ఇస్తాడు వాళ్ళు తీసుకుపోతారు వచ్చి ఇప్పుడు ఇచ్చిపోయారు. అవునా భారీకి కొడతా ఈ రోజు మళ్ళీ దీన్ని తిరుగులు అవుతుంది కదా. నువ్వు పోనే పిలుస్తాడు ఇస్తాడు వెళ్ళిపోతాడు ఏ కటకట ఏంది ఏం మాట్లాడితే లోపలికి ఎవరు రానిద్దు. ఏం పెట్టింది నీకు అర్థం కాదు ఏమైనా అర్థమవుతుందే కాదు మళ్ళీ పో ఎంత అంతనా నీకు అనవసరం. డే కరా ఏమన్నా వచ్చిందా నా తిరుపతి వస్తుంది. నువ్వు అసలు మాట్లాడిద్దు నన్ను ఏం మాట్లాడిద్దు పోయిరా చూస్తావు సార్ చూసేది నీకు అర్థం కాదు ఉండకూడదు మనిషి పో పోరా ఊరి సదా ఇద్దు మాట్లాడతారు వాళ్ళు వాడిని చూసుకొని వేస్తాంట ఇది పట్టుకుపో పా వెళ్ళిపోయి ఉండద్దు వెళ్ళిపా పా అన్నారు పా ఉండద్దు. ఉండదు పా వెళ్ళిపా కాదు నేను ఎంత తెచ్చింది అవన్నీ కౌంట్ లేదు పా నా చెప్పురా వెళ్ళిపోయి పో రా తగిలేదు ఏ పిచ్చి కుక్క పడినట్టు తీర్చు నా ఏంద్ర మళ్ళీ తీసుకుంటాను అంతానా ఏంద్ర మళ్ళీ తీసుకుంటాను అంతానా డబ్బులు బెట్టింగ్ లో వస్తాంటాయి పోతాంటాయి పట్టు నువ్వు పోయి కూర్చో నువ్వేం మాట్లాడుతూ రూపాయి లేకుండా స్టార్ట్ చేసినా పో వెళ్ళిపో ఉండద్దు ఈడ ఇంతే ఉండేను పెద్ద ఎన్నో పెద్ద ఏం చేసినట్టు రా ఇప్పుడన్నా తగ్గిందే లెక్క ముట్టద్దా ఎట్లా పడితే ఎట్లా ముట్టదు వెళ్ళిపా. 100 రూపాయలు మాట్లాడతాను కాబట్టి పోతాంది ఆట పో. ఏందన్నా నువ్వు మళ్ళా దత్మానం ఉండకూడదన్నా. పద 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 రా రే ఇప్పుడన్నా తిక్కితే ఇచ్చాయి తిక్కితే ఇచ్చాయి కడదా వెళ్ళిపా ఏనా పా నువ్వు ఉండదు పా నువ్వు అడిగే కొద్ది కట్టకట్టేది పా త్వరగా పా ఏ పట్టుకో వస్తుంది పో రూపాయి మిగిలిన సార్లు వస్తుంది పా రా నువ్వు సమ్ముతానా నువ్వు వస్తున్నా నువ్వు ఎన్నిసార్లు తిప్పిస్తున్నావా నా ఉండే లాస్ట్ దాంతో భారీగా ఉంటుంది పో పో భారీ కొడతా పో భోజనం కూడా పో పో నా చూడన్నారు సార్ లెక్క అది పోయింది ఏం గేమ్ లేదునా
ఇప్పుడు అంతా నువ్వు తీసుకుంటున్నావా? ఏం తీసుకోవడము? ఆ? 30,000 పోగొట్టినావు. ఎవడు ఏంది నువ్వు ఇచ్చినది ఎంత? ఎంత ఇచ్చినది? ఎంత ఎంత నువ్వు ఇచ్చినావా? ఎంతలే? మళ్ళా నేను ఇచ్చింది 30,000. వీడియో కూడా ఉంది నాతో. నన్ను రెండు ఒప్పుకోనాడా? నన్ను రెండు ఒప్పుకోనాడా? కొట్ల మాడ ఎవడిచ్చాడు నువ్వు? వాళ్ళు ఏరే వాళ్ళకి పనులు వస్తున్నారు, వాళ్ళకి ఇమ్మని చెప్తే 30,000 అయిపోగొట్టి నువ్వు ఏం కథ చెప్తాను నువ్వు? ఎందుకు కథ? ఎవడు 30,000 బెట్టింగ్లకి 30,000 అయిపోగొడతావా? నీకు ఇచ్చిన 30,000 అది ఏది? ఏం బొంగులో దాయిచ్చినది? ఏది? ఏం బొంగులో దాయిచ్చినది? ఏమి ఇచ్చావు? నీకు ఇచ్చినది వీడియో ఉంది. ఏమి శివాడు డబ్బులు తీసుకొచ్చి, లేదా నువ్వు ఒకవేళ వద్దనుకుంటే చెప్పలేకపోతే చెప్పొద్దు. ఏం చెప్పకూడదు? డబ్బులే చేస్తున్నావు. డబ్బులు ఏం చేసినారు? ఆడమనండి 30,000. ఎవడు ఆడమనండి 30,000 చూపించేది ఉంది. ఆ లెక్క ఏం చేసినా ఏడబెట్టావు. నువ్వే వాళ్ళ సమానం చెప్పుకో. నేను ఇప్పుడు వచ్చే వాళ్ళు పని వాళ్ళకి కట్టలేను, ఎందుకంటే నాతో లెక్క లేదు. బీరవా కూడా ఓపెన్ చేసినది కూడా వీడియో తీసుకుంటాను ఇప్పుడు. ఏ కొట్టమమ్మడా చాలు చూసుకో. మొత్తం అంతా ఎతికెతికి నువ్వు ఇచ్చినా, నేను ఇచ్చినాను, తీసుకున్నావు, అవన్నీ ముట్టద్దు. డబ్బులు ఏం చేసినావు చెప్పు. పోగొట్టింటే పోగొట్టినా వాళ్ళ ముందు. అసలు ఎవడు బాగొట్టినా నువ్వునా? అసలు ఎవడు బాగొట్టినా నువ్వునా? నువ్వు ఏడు పిలిచినావు, ఏడు తిప్పినావు, ఏడుకి మనం ఇచ్చాను నువ్వు లెక్క. ఇచ్చినట్టు ఇచ్చి ఎవడు బాగొట్టినాడు? నాకు బెట్టింగ్ ఆడగా రాదు కాబట్టి పోగొట్టావు. రాదు కాబట్టి పోగొట్టావు. ఇప్పుడు నీకు ఇచ్చిన నాకు ఇద్దా. నువ్వు కూర్చోండి. నీకు ఇచ్చిన లెక్క ఏడుంది? లెక్క ఏడుంది? నీకు లెక్క ఎంత ఇచ్చిన? నీ జేబులో ఉంది లెక్క. అంటే గాంధీ తాత ఉన్నదంతా నాదే నీదే అనుకుంటే నువ్వు అనుకుంటా కాదు. నేను ఒప్పుకోవాలా? నేను సరే అనల్లా. ఎవడు ప్రూఫ్లు అవి ప్రూఫ్లు అంటే ఇచ్చినావు, నువ్వు చూసిన ఆనందపడి నీకు ఇచ్చినది ఉంది. నువ్వు నాకు ఇచ్చినట్లు ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ బొంగులో ఉంది. బొంగులేకే దుంకు. నాకు అవన్నీ చెప్పద్దురా. నాకు చెప్పన్నా. తీసుకోరా, నేను ఒప్పుకోను. ఎవరు నన్ను పిలుచుకొచ్చుకో. బెట్టింగుల్లో పడేసే బదులు అదే 30,000 ఏదన్నా అవసరాలకు వాడుకున్నా, ఏదన్నా పేదోళ్ళకి పెట్టినా ఏదైనా పుణ్యం వస్తుంది. నువ్వు పత్తి మాట మాట్లాడు. గుళ్ళో భోజనాలు పెట్టించినా సరిపోతాండే. నేను ఏం చేస్తావురా బెట్టింగ్లతో? ఎవడురా చిల్లర నా కొడుకు నీకు నేర్పించింది ఆటలన్నీ? అంత దారుణమైన ఆటలు. వేలు ఆడాలని మీ మనసు ఎట్లా వస్తుంది? వానేమో వాడినాయలు ఎవరో చెప్తారు ఆడండి అని, డబ్బులు వస్తాయని. డబ్బులు వస్తాయని ఆడని చెప్పినంటే ఆనాయిలు ఆడుకోవాలి, కానీ మీకేం చెప్తారు? గొర్రెలై ఆడుతున్నారు. ఆడినావా? ఊరు నేను ఆడలే. ఏమే గొర్రెలై ఆడుతున్నామంటే ఎవడు ఆడతాను? నేను ఆడినా ఏమన్నా? ఎత్తి పెట్టుకున్నావా? ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా చేసుకున్నావా? లేకపోతే అకౌంట్ లోకి వేసుకున్నావా? ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలకు తిప్పుతున్నావా? ఏదైనా పనికి వచ్చేది ఒక్కటి చెప్పు. 30,000తో నువ్వు నువ్వు చెప్పు. ఇచ్చినదే ఏదో ఏలక్క ఇచ్చాడు చెట్ల లపక్కన పెట్టుకుంటే జోబులకి, ఇచ్చాడు చెట్ల లపక్కన పెట్టుకుంటే జోబులకి. ఎవరు పెట్టుకున్నారు? ఏం అమ్మాయికి మాట్లాడుతున్నావు? చాలా తప్పమ్మా. డబ్బులు పోగొట్టేదే మాట్లాడద్దు నా దగ్గర, శివగారి దగ్గర. అర్థమైందా? నువ్వు ఎక్కడిచ్చాడు? నువ్వు కాదు మాడిగా అవన్నీ ఎత్తినా ఏం చేసినా ఒకటి, నువ్వు డబ్బులు తీసుకోవడము పోగొట్టడం ఏ దాంట్లో బెట్టింగ్ ఆడినావు? మరసా ఏంది నువ్వు పిలిచింది? ఏం దానికి పిలిచినావు? ఏం దానికి అవసరం ఉంది? పిలిచినా చెప్తా. డబ్బులు ఇస్తారా అని పిలిచిన. పిలిచినానా? పిలిచినావు. నీ చేతి లెక్క ఇచ్చినానా? ఇచ్చినావు. మళ్ళా ఇప్పుడు పిలిచినానా? పిలిచినావు. లెక్కేది అన్నానా? ఎన్నిసార్లు పిలిచినావు? అదొద్దు, ఫస్ట్ది లాస్ట్ అడుగు. అదొద్దు, ఫస్ట్ది లాస్ట్ అడుగు. మధ్యలో అసలు మాట్లాడలేదు. బెట్టింగ్ వచ్చా పోతా 100 500 1000 ఖర్జూరాలు, పంకిన్ సీడ్స్ ఏంది నాన్న చెత్త తినుకుంటున్నా. చెత్త అవి ఆరోగ్యానికి మంచిది. అవి నువ్వెందుకు ఎందుకు టిఫిన్ కుంపేసినావు? ఎవరు? అరే అవన్నీ వద్దురా, డబ్బులు ఇరా. వాళ్ళు వచ్చే పని వాళ్ళు వచ్చి అడుగుతాడు. ఎవరు వాళ్ళ పనులు వచ్చి అడిగితే ఇప్పుడు లేవంటే మన మర్యాద కాదు.
పనోళ్ళు వాళ్ళు వస్తారు, మళ్ళీ సిగ్గు ఇల్లులు కడతారు, పనోళ్ళు లెక్కలు పోట్టుకునేవా నేను లెక్కలు పోట్టుకునేవా నేను బెట్టింగ్ లో ఎంత మంది జీవితాలు నాశనమైనా తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఇట్లా దానిలో దిగడం అవసరం ఏముంది? నువ్వు ఈ రోజు 30,000 పెడతావు, 3 లక్షలు పెడతావు, ఇండ్లు పెడతావు, ఎవడు నీకు నమ్మిస్తానేది లెక్క. నేను కాబట్టి నమ్మించిన ఎంత నీకు ఇచ్చినది? ఎంత 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 ఇస్తావా? నీ నమ్మించి 50,000 ఇస్తారు, కొబ్బరి పెడతావా? 70,000 ఇచ్చినా ఇప్పుడు మొత్తం 1 లక్ష ఇచ్చాను. నువ్వు బెట్టింగ్ లోనే క్రికెట్ లోనే 4,000 పెడతావా? అంటే ఈ రేపొద్దునే ఆశలు. నీకు ఇచ్చిన 70,000 ఏం చేసినావు? నీకు ఇచ్చిన 70,000 ఏం చేసినావు చెప్పు. నేను చెప్పలేదు, అసలు లెక్కుంటే చెప్పే. నువ్వు ఏమి ఇచ్చావు నాకు? వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు ఇచ్చినారు, ఇమ్మని నేను నీ చేతికి ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు నమ్మి నా చేతికి ఇచ్చిన, నేను ఇమ్మని నీ చేతికి ఇచ్చిన. నేనేమంటే నేను ఈ జూదాలంట ఇట్లాంటివన్నీ బెట్టింగ్లు అంటే దానిలో జోలు పోను. అందుకు నా దగ్గర డబ్బులు అందుకు నా దగ్గర డబ్బులు నీకు అవన్నీ అలవాట్లు ఉన్నాయి కాబట్టి నీ చేత్తో పోయినాయి. నువ్వు ఎట్లా తెచ్చిస్తావో, ఎట్లా కడతావో, లేకపోతే నువ్వు ఇండ్లు కట్టే పనులకు పోతావో, నువ్వు ఏం చేస్తావో ఆ పనుల మార్పించి నిన్నే పెట్టించినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక్కసారి నువ్వు రమ్మనేది ఎందుకు, నేను రావడం ఎందుకు, నేను పెద్ద గొర్రె అయిపోవడం ఏంటికి ప్రతిసారి, పెద్ద గొర్రె అయిపోవడం ఏంటికి ప్రతిసారి. గుర్తు తెచ్చుకో, ఏ దాని మీద బెట్టింగ్ వేసినావు? నీ గుడ్డ దాని పైన వేసిన, నీ పండ్ల పైన వేసిన, నీ నేల మీద గిడ్డి మీద వేసింటే గెలిచా. గిడ్డి కింద, మరిగొజ్జు కింద, ముఠాల కింద వేసింటే నీకు ఏదైనా కలిసి చిల్లరాల అట్లా కూడా డబ్బులు లేకపోవాలి. ఇప్పుడు వస్తారు, వాళ్ళు కష్టపడి సంపాదించిన లెక్క ఏమే వాళ్ళు ఇచ్చిన డబ్బులు పేమెంట్ ఇమ్మని కాకుండా వేరే చోట అప్పు తెచ్చుకున్నా. ఇవి అప్పు వేరే చోట అప్పు తెచ్చుకున్నా. ఇవి అప్పు ఏంది ఆడ అప్పులు తెచ్చుకున్నట్టు ఎవడు సార్ నీకు ఈ ఊర్లో కొత్తలో అసలు నీకు డబ్బులు అప్పు చేయడం అప్పు అప్పు ఇచ్చి అప్పులు మళ్ళా బూత్ అప్పిచ్చి ఏం చేస్తారు? బట్టి ఇస్తారు అప్పు, ఊరికే ఇయ్యరు. అర్థమైందా? ఇదే ఏంది అల్లా వచ్చి లక్ష ఇది నీ మోక, లక్ష ఇది నీ మోక, నీ మోగానికి అదే లక్ష, నీ మోగానికి అదే కోటి. అది పక్కన పెట్టి ఏం సరే ఏమనుకోద్దా అంతగా ఇచ్చిన అది వద్దులే. అవన్నీ పడిన ఏటు పెదాలు పగిలిండేది రక్తం కూడా వస్తుంది 2 చెడికి అది పక్కన పెట్టి డబ్బులు 30,000 ఇస్తే నేను ఎన్నేట్లు తినేకైనా రెడీ గానీ పేదల డబ్బు మాత్రం పేదలకు చేరాలా, వాళ్ళ కష్టాజీతం. ఎన్నేట్లు తినేకైనా రెడీ గానీ పేదల డబ్బు మాత్రం పేదలకు చేరాలా, వాళ్ళ కష్టాజీతం, వాళ్ళ కష్టం. నువ్వు సంపాదించిన లెక్క మీద వేసుకో, పేదోళ్ళకి ఇమ్మని వాళ్ళు పని చేసిన డబ్బులు ఇచ్చిన దాన్ని నువ్వు ఇట్లా జల్సాలకు వాడుతాంటే నేను నా అడ్డం పడేనా ఆపుతా. ఫస్ట్ టైం వింటాడా నీ నోట్లో ఈ మాటలన్నీ, పత్తిత్తు మాటలు. నువ్వు వద్దులేని ధర్మాలు దానాలు ప్రజలకి ఏదో పెద్ద హీరో అయిపోతారా, డబ్బుని అడిగిపోయినా కన్ను లేదు నీకు. ఇట్లయ్యే నువ్వు పోగొట్టుకుంటానేది అవన్నీ నేను వడ్డీ తెచ్చుకుని డబ్బులు పెట్టుకున్నాను, అవి ఎట్లా నేనేదో నువ్వు మళ్ళీ లక్షని నానేమని నువ్వు పట్టు, నీ 100 రూపాయలు నీకు తీసుకో, నువ్వు లక్ష అయ్యిరా నా బొంగులో కూడా ఏమిరా కాదు. 34,366 రూపాయలు కొద్దిగా టైం పెంచిన పెట్రోల్ మాత్రం పెరుగుతానే ఉంటది అంటవా, బంగారం మాత్రం పెరుగుతుంది అనుకుంటువా, బంగారం మాత్రం పెరుగుతుంది అనుకుంటువా. నా దగ్గర లెక్కొద్దు, లెక్క అయ్యిలా నువ్వు ఏమన్నా చేసుకో. సరే వాళ్ళ వీడియో చూపిస్తాను, వాళ్ళు ఏమంటే అదే ఎవడో చూపిస్తా వీడియో. నేను డబ్బులు ఇచ్చిన వీడియో చూపిస్తా, తర్వాత నువ్వు చెప్పుకో. అందుకే నా వీక్నెస్ పెట్టుకుంటావు, నేను తెలుసుకోలేకపోతే నా గొర్రె పెద్ద గొర్రెనా కూడా. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నేను నమ్ముతా చూడు, నా చెప్తా పొలపొల కూడా కొట్టుకుందామా, నేను నమ్ముతా చూడు, నా చెప్తా పొలపొల కూడా కొట్టుకుందామా. అసలు వాళ్ళు డబ్బు నన్ను నమ్మి ఇచ్చినారే, నేను నమ్మి ఇచ్చినా పెద్ద ఎర్రికొండ పప్పులు అయి ఉండాలి వాళ్ళు, లోపరాళ్ళు అయ్యి అంత అమాయకులు మనం చేస్తాడు. వీడికి వచ్చా కూడా నువ్వు 30,000 ఎంత ఇప్పించుకున్న వాళ్ళు ఎంత ఇచ్చినారు పాపం? అప్పిచ్చిన వాళ్ళు కాదు, ఇంట్లో ఇచ్చిన లెక్క నేను పోయిందని బాధపడదు. అప్పిచ్చిన లెక్క అట్లే ఉంది నాతో. 2 ఒకటే టైప్ ఉన్నాయి, నోట్లు కానీ డబ్బు కానీ. క్యాష్ అప్పు తీసుకుంది ఒకటే, వీళ్ళు ఇప్పించుకుంది ఒకటే. వీళ్ళ డబ్బు పోయినాయి, అప్పిచ్చినట్టు ఉన్నాయి.
అది కదా ప్రాబ్లం వస్తాండేది. ఎన్ని కొమ్మలు మూస్తాను ఇంకా ఎవరు ఎన్ని ముంచిన ఇప్పటి వరకు మళ్ళీ ఎంత లెక్క ఆ లెక్క ఈ లెక్క ఏం చేసినావు క్లియర్ చెప్తాడు. ఇంట్లో ఇచ్చిన లెక్క నీకు ఇచ్చిన, అప్పు నాకు ఇచ్చిన లెక్క నాతో ఉంది. అంటే ఇంట్లో వెళ్తా నాకే బాగా ఏ పిల్లలని బతుకు స్కెచ్ ఇచ్చినావు అన్నమాట. సమాధానం చెప్పుకో. నిజాయితీ ఉంటే నీలో సమాధానం చెప్పుకునే పెద్ద విషయం కాదు. నాకు రేగింది అనుకుంటే ఎట్లా చెప్పాలి ఇంట్లో ఒకవేళ నువ్వు పోగొట్టుకోకపోయింటే ఈడే ఆడని పడేసుకుని ఆడిగి పరిగెత్తాను. నేను అడిగి చెప్పిన పైల్స్ వచ్చిన లెక్క ఎందుకు పరిగెత్తానవరా, ఏడని పడిపోతాయి డబ్బులు ఏమైనా ఉంటే అంటే నా లెక్క నా ఇష్టం, నా లెక్క నా ఇష్టం, నాయనా భగవంతుడా నీ క్యాల్ నీ పన్ను చూసుకో, నా డక్క నేను ఇసురుకుంటానో లేకపోతే అంటించుకుంటానో అన్నావు. గుర్తుండవు నీకు ఆ మాటలు, నేను ఆ వీడియోకి నేను వాయిస్ ఇస్తాను. అపరిచితున్నా ఏమన్నా నాకేమన్నా చేసి ఆ డబ్బులు ఇచ్చి నువ్వు అంతొద్దు. పేద ప్రజలు పని చేసుకొని కష్టాలు పాలైన వాళ్ళ సొమ్ము తింటే పుట్టుగత్తలు ఉండవు. అది చాలా తప్పు. అది ఆ మాట చెప్తారా చూడు, చాలా తప్పు. ఆ మాట చెప్పడం ఒకరి కష్టాన్ని నువ్వు మైండ్ నాకు ఏం అర్థం కదా. నువ్వు చెప్పినట్టు అది నువ్వే చెప్తాను చూడు, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నిన్ను జోలో చేయబెట్టుకొని మూసుకొని పోర్లా. జోలో చేయబెట్టుకున్నా యాడ్ చేయబెట్టుకున్నా చెయ్యి ఆడని పెట్టుకో. డబ్బుల దగ్గర పెట్టద్దు చెయ్యి, అర్థమైందా? నేను డబ్బులు చేయి పెట్టలే వాళ్ళకి. పురుగులు పడి సస్తావు, కష్టపడిన సొమ్ము నువ్వు సాపిచ్చే పురుగులు కడుపులో పురుగులు పడి చస్తావు. నీచమైన కుక్క సాగు కంటే ఘోరంగా చస్తావు వాళ్ళ సొమ్ము తీసుకొని తిన్నందుకు. నువ్వు చెప్తే ఎక్కువ ఎవరు తిట్టలేరు అమాయకులు బీదోళ్ళు. నువ్వు నిన్ను ఎవడు తిట్టగలడు? నేట్ల వాడి తిట్టల్లా. నేలకెంత పవర్ఫుల్, నిజాయితీ పరుడు నేలక నిప్పున్నట్లే. నేను నిజాయితీనే నేను నిరూపించుకుంటా ఎట్లాను గానా చేస్తా. వీడియోని పట్టుకొని చేస్తాదాన్ని నేను గానే. సరే ఆ 30,000 కొట్టేసిన దాంట్లో 5,000 నాకన్నా అప్పులు చేస్తాను. తీసుకో ఉండదు ఏమున్నది ఈ సెల్ నీ పాస్వర్డ్లో తెలియదు, నువ్వు తీసపోయినా కూడా. దాంట్లో ఇంకోటి నువ్వు ఇట్లా దాన్ని ఫస్ట్ పెద్దం చెప్పేస్తా. ఏమని లెక్కని ఆడ తీసుకోలేదమ్మా ఇంత అప్పులు చేసి ముందుగానే భుజాలు అనుకునేది. డబ్బులు టాపిక్ రాకముందే నేను తీసుకోలే అంటేనే ఆడ దొరికిపోతాను. ఏడా దొరికిపోతాను, ఇంక ఆడ దొరికిపోతుంది. ఇంకా నా కర్మ ఎవరికైనా చెప్పాలి నా బాధ, నా గోడు. ఏం నటిస్తున్నావురా డబ్బులు కొట్టేసి బెట్టింగ్లు ఆడి? నేను చూస్తుంటే నాకే డౌట్ వస్తుంది. నేనే వాళ్ళ లెక్క పెట్టుకొని జోయిలో అప్పు తెచ్చిన లెక్క అన్నట్లు నాకే అనిపిస్తుంది తెలుసా. అప్పు తెచ్చిన లెక్క అన్నట్లు నాకే అనిపిస్తుంది తెలుసా. నువ్వు వాడే యాక్టింగ్లకి యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు? నాకు అనిపిస్తుంది. గొర్రె ఎవరు చేస్తున్నారు? గొర్రె ఎవడైతున్నాడు దీంట్లో? ఎవరు కొట్టుకున్నా ఎవరు చచ్చిపోతున్నారు నాకు అర్థం కదా. 15,000 నా పక్క వేసుకుంటా, 15,000 నీ పక్క వేసుకుంటా. ఏంటికి వేసుకుంటాను? 30,000 ఇంకా నీకు పాప 30,000లో నేను ఇంకా 10,000 పాప నా పక్క వేసుకుంటా అంటాను. దుర్గాని కన్నా చెప్పాను, ఏడవసారి అరేంజ్ చేసిన ఈ బీరువాళ్ళు నీకు చెప్పకూడదు. లేపేస్తావా? లేపేసి కూడా మళ్ళీ ఇంటి చెత్త నీకు ముందు ఇంటికి చేస్తావు, కాపలా కాస్తావు. ఎట్లా నీకు 15,000 కదా, 15,000 వేసుకో, 15,000 నేను వేసుకుంటా. ఏది 15,000? ఇప్పుడు 75,000. నీకేం గుట్లు మార్చని మాట్లాడద్దు నువ్వు. ఇచ్చే 15,000 ఎట్లా రేపు ఇస్తాను తీసుకో. నువ్వు ఇచ్చిన లెక్కలే ఆడ బిల్డింగ్లు కడతానా.